రంగస్థలం టైటిల్ వెనుక రీజన్ చెప్పిన సుకుమార్. ఒక గ్రామంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కొందరిలో ప్రేమ కనిపిస్తుంది, మరికొందరిలో కోపం కనిపిస్తుంది. ఇంకొందరు వ్యక్తులు పూర్తిగా స్వార్థంతో ఉంటారు, మరికొందరిలో జలసీ కనిపిస్తుంది. ఇలా ఎంతమంది ఎన్ని స్వభావాలతో ఉన్నప్పటికీ ఊరికి ఓ సమస్య వచ్చిందంటే మాత్రం అంతా ఒకటైపోతారు. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్న గ్రామం నాకు ఓ రంగస్థలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ చెబుతున్నాను కాబట్టి ఈ సినిమాకు రంగస్థలం అని పేరు పెట్టాను. రామ్ చరణ్ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం వెనుక రీజన్ ఇదే అంటున్నాడు సుకుమార్. రంగస్థలం టైటిల్ వెనుక మొన్నటి వరకు చాలా ఊహాగానాలు నడిచాయి. రంగస్థలం అనేది ఒక ఊరు పేరు అని కొందరు అన్నారు. రామ్ చరణ్ పెట్టిన డ్రామా కంపెనీకి ఈ పేరు పెట్టారని మరికొందరు అన్నారు. కానీ కేవలం కథను దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ పెట్టామంటున్నాడు సుకుమార్. దర్శకుడు సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు సుక్కు. అయితే సుకుమార్ చెబుతున్న విషయాన్ని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే కథ ప్రకారమే ఈ టైటిల్ పెడితే మేకింగ్లో రంగస్థలం అనే బోర్డును ఎందుకు వాడుతున్నట్లు? అనసూయ, సమంత లాంటి తారలు అదే బోర్డు వద్ద సెల్ఫీలు కూడా ఎందుకు దిగుతున్నట్లు? సో రంగస్థలం అనే ఎలిమెంట్కు సినిమాలో ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఆ విషయాన్ని మాత్రం సుకుమార్ చెప్పడం లేదు. మీ కామెంట్స్ కింద సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.